మంతనిలో ఘనంగా పీవీ వర్ధంతి కార్యక్రమం. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో కార్యక్రమాన్ని నిర్వహించిన కాంగ్రెస్ నేతలు. దేశానికి పీవీ చేసిన పనులను కొనియాడిన వక్తలు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు వర్ధంతి కార్యక్రమాన్ని మంతనిలో ఘనంగా నిర్వహించారు. పీవీ 19వ వర్ధంతిని పురస్కరించుకొని ఏఐసీసీ సెక్రటరీ, ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంతని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంతని మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలీ ప్రసాద్ ఆధ్వర్యంలో పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నాడు పీవీ చేసిన సంస్కరణలు దేశం ముందడుగుకు కారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంతని కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు పోలు శివ, ఎంపీపీ కొండా శంకర్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, నియోజకవర్గం అధికార ప్రతినిధి ఇనుమల సతీష్, కౌన్సిలర్ పెండు రమారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీం ఖాన్, ఎస్సీసీఎల్ డివిజన్ అధ్యక్షులు మత్తని సత్యం, జిల్లా సెక్రటరీ కుడుతుల వెంకన్న, బీసీసీఎల్ అధ్యక్షులు మాచిటి రవితేజ, ఎంపీటీసీ పెన్లి ప్రభాకర్ రెడ్డి, ఎస్సీసీఎల్ మండలం అధ్యక్షులు మంతని రాకేష్, యూత్ కాంగ్రెస్ డివిజన్ సెక్రటరీ ఎరుకల రమేష్ బాబు, మాజీ సర్పంచ్ దొరగర్ల శ్రీనివాస్, అక్కపాక సదయ్య, చంద్రు రాయమల్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జనగామ సడవాలి, పార్వతి కిరణ్, మంతని శ్రీనివాస్ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు పీవీ నరసింహారావు గారి 19వ వర్ధంతి కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా జరుపుకుంటూ ఆయన చేసిన సేవలు దేశాభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయి. మరియు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రయోజనాలు చేకూరినాయి. మరియు ఆయన ఆర్థిక వ్యవస్థను ఎంతో బలోపేతం చేసి దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత పీవీ నరసింహారావు గారికి దక్కుతుంది. మరియు వంగర గ్రామం నుండి ఆయన జన్మించడం జరిగినది. అట్టి మహానుభావుడు పీవీ నరసింహారావు గారు మన మంత్రి నుండి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని ఎంతో ముందుకు తీసుకుపోయిన ఘనత మన పీవీ నరసింహారావుకు దక్కింది. ఇట్టి మహానుభావుని వర్ధంతి మన మంత్రిలో జరుపుకోవడం మా కాంగ్రెస్ పార్టీకి మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. మరియు ఆయన బహుభాషా పండితుడు. ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా కొండశంకర్ అన్నను మాట్లాడవలసింది కోరుచున్నాను. ఈరోజు గౌరవనీయులు పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మంత్రి గారి క్యాంప్ ఆఫీస్ ఆవరణలో దివంగత నేత మాజీ ప్రధాని పెద్దలు పీవీ నరసింహారావు గారి యొక్క వర్ధంతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలాధ్యక్షుడు ఐల్ ప్రసాద్ గారి యొక్క నిర్వాహకుల ఆధ్వర్యంలో ఈనాడు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. పీవీ నరసింహారావు బహుభాషా కోవిదుడు. ఆయన ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశ అభివృద్ధి కొరకు ఈ దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి నుండి అప్పులకెళ్ళి బయటికి తీసుకొచ్చి ఎంతైనా అప్పిస్తాం అనే స్థాయికి ద్వారాలు తెరిపించినటువంటి మహానుభావుడు పీవీ నరసింహారావు గారు. ఆయన చేసిన ఈ దేశానికి సేవలు అన్ని కాదు, చాలా సేవలు చేసినారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని కూడా నిలబెట్టినటువంటి మహానుభావుడు పీవీ నరసింహారావు. ఆయన మంతని నుండి 4 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళి ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి అత్యంత నమ్మకమైన బంటుగా వ్యవహరించి ఈ దేశం ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచిన గొప్ప మహనీయుడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ అధ్యక్షునికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.